తెలుగు న్యూస్ నేను భువన ఇవాల్టి అప్డేట్స్ చూద్దాం. నారద మహర్షి తపోభూమిగా ప్రసిద్ధమైన బెలకోట క్షేత్రంలోని ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధిలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కీలకంగా పాల్గొన్నారు. శాసన సభ్యురాలు కావ్య కృష్ణారెడ్డితో కలిసి ఆలయాన్ని సందర్శించి 2 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మొత్తంగా 15 కోట్ల నిధులతో ఆలయాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు కృషి జరుగుతోంది. బ్రహ్మోత్సవాల లోపు ధ్యాన మందిరం, కోనేరు, వసతి గృహాల నిర్మాణం పూర్తి చేయనున్నారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, నేను ఇంత అద్భుతమైన స్వామికి ఈ కోనేరు నిర్మించి ఇవ్వడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము. భగవంతుడు మాకు కల్పించిన అదృష్టంగా భావిస్తున్నాను. నేను ఈ గుడికి ఎప్పటి నుంచో నేను రావాలనుకున్నాను, కానీ రాలేకపోయాను. ఈ రోజు ఈ కోనేరు శంకుస్థాపనకి రావడం, అందులో టిటిడి ట్రస్ట్ బోర్డుగా మెంబర్గా ఉండి ఇక్కడికి వచ్చి ఈ శంకుస్థాపన చేయడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. స్వామివారు ఇక్కడ జిల్లా ప్రజలకి అలాగే రాష్ట్ర ప్రజలకి, ఎందుకంటే ఈ వెంకటేశ్వర స్వామిని మనం 2వ తిరుమలగా కూడా చెప్పుకుంటుంటాం. ఇక్కడ స్వామివారు ఇక్కడ వెలిసారని చెప్పి మీ అందరూ కావలి వాసులు, మీ అందరికీ అదృష్టం అంట. ఇటువంటి ఎమ్మెల్యే మీకు ఇక్కడనే కనపడుతుంది. ఆ కళలు కూడా అది ఏదైనా చేయగలుగుతాడు. ఈ గుడికి 15 కోట్లు చిన్న విషయం కాదు. గవర్నమెంట్ చేతుల్లో ఉండే గుడిలకే పెట్టలేకుండా అటువంటిది ఈ గుడిని ఇంత డెవలప్ చేస్తున్నా అంటే నిజంగా కూడా అతనికి ఆ భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి. మేము కోరుకునేది ఒకటే, అందరూ కూడా సహకరించి ఇది తొందరగా పూర్తి చేయాలా అనేది ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా మాకు ఒక చెయ్యి వేయాలి. ఎందుకంటే బ్రహ్మోత్సవాల టైంకి పూర్తి చేయాలంటే కొంత ప్రతి ఒక్కరి చేయి కూడా పడాలి. నాకేం డబ్బుతో కాదు, మనసుతో అది ఉంటేనే ముందుకు పోగలుగుతాం. చాలా సంతోషం ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం. ఈరోజు 1 లక్ష రూపాయలు మన గుడికి ఇవ్వడం జరిగింది. నిజంగా యువకుడిని మనం అభినందించాలి. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇంకా కూడా భక్తులందరూ కూడా, ఎందుకంటే మానసిక ప్రశాంతత అనేది వచ్చేది ఒక గుడిలోనే. జీవితంలో ఎన్నో కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు అన్నిటి చవి చూసినా మానసిక ప్రశాంతతకు చేదతీరేది ఒక గుడే. ఆ కోవిలను మనం ఎంత ప్రశాంతంగా ఉంచుకుంటే అంత అంత ఆనందాన్ని, అంత మనశ్శాంతిని ఇచ్చేది ఒక గుడి. కాబట్టి ఆ గుడికి దాతృత్వం ఇచ్చినటువంటి కృష్ణాన్ని ప్రత్యేకంగా అభినందిస్తూ వారిని స్ఫూర్తిగా తీసుకుని ఇంకా మరి యొక్క దాతలు ఎండోమెంట్ కి దానం చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాం. సంగారెడ్డి జిల్లా నాచలగిద్ద మండలంలోని మున్యో నాయక్ తాండాలో రోడ్డు లేక అంబులెన్స్ వెళ్లలేని పరిస్థితిలో గర్భిణి కుటుంబ సభ్యులు ఆశా వర్కర్ల సహాయంతో 2 కిలోమీటర్ల దూరం భుజాలపై మోసుకెళ్లారు. మార్గ మధ్యంలోనే ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఆమెను ఆసుపత్రికి తరలించారు. గ్రామానికి రోడ్డు వేసేలా ఎన్నిసార్లు కోరినప్పటికీ అధికారులు స్పందించకపోవడంపై గ్రామస్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నేను పడ్డా సార్ ఒకసారి రండిగా అందరికి తెలుస్తుంది ఈ వీడియో ఏందో. ఇంత పెద్ద వర్షంలా బాలెంత తీసుకొని ఎట్లా వస్తుండో చూడండి. రోడ్ చోరీ ఎందురు లార్ల నేను పడ్డా సార్ ఒకసారి రండిగా అందరికి తెలుస్తుంది ఈ వీడియో ఏందో. ఇంత పెద్ద వర్షంలా బాలెంత తీసుకొని ఎట్లా వస్తుండో చూడండి. రోడ్ లేదు, ఏం లేదు. ఎలక్షన్ చేసేటప్పుడు ఓట్లు కావాలి. చోరీ ఎందురు లార్ల వరంగల్ జిల్లా నర్సంపేటలో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన వెంకటేశ్వరం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఘనంగా ప్రారంభించారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి డాక్టర్స్ వజ్రాసాగర్, సంపత్ రావుకు స్వాగతం పలికారు. హాస్పిటల్లో అన్ని వైద్య విభాగాలు, అత్యవసర సేవలు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. ఇకపై నర్సంపేట ప్రజలు మెరుగైన వైద్యం కోసం బయటకు వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు.
ఉన్నారా మీరు? మరి మీ ఫోటో రావాలి సార్ సార్ ఒక్క సార్ సార్ ఇక్కడ చూడండి. మేడం నమస్కారాలు. సో నేను డాక్టర్ యు సంపత్ మరియు డాక్టర్ వజ్ర సాగర్ ఆధ్వర్యంలో వెంకటేశ్వర హాస్పిటల్ 50 పడకల ఆసుపత్రి మా సొంత భవనంలోకి మార్చడం అనేది జరుగుతుంది. ఇది నెక్కొండ రోడ్డు రిజిస్ట్రేషన్ ఆఫీస్ రోడ్డు సందులో అత్యాధునిక సదుపాయాలతోని భవిష్యత్తులో పేషెంట్ వరంగల్ హైదరాబాద్ వెళ్లకుండా అట్లాంటి వైద్య సేవలు మన దగ్గర ఉండేలాగా అత్యాధునిక ఎక్విప్మెంట్స్ తోని అన్ని రకాల ఇన్సూరెన్స్ సౌకర్యాలతోని ఎవరికి ఎలాంటి ఇబ్బంది కాకుండా సేవలు అందించడానికి మేము ముందుకు రావడం జరిగింది. ఆధునిక పరికరాలతో లాప్రోస్కోపిక్ అండ్ ఎక్స్రే సౌకర్యం కూడా మన దగ్గర ఉండడం జరుగుతుంది. దీంతో పాటుగా క్యాష్లెస్ స్కీమ్స్ విత్ ఆల్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ తో కూడా మేము అనుబంధంగా స్టార్ట్ చేయడం జరుగుతుంది. దీనికి మీ అందరి సహకారంలో ఉండాలని కోరుకుంటున్నాం. సిటీ న్యూరో కూడా సౌకర్యం ఉన్నది. ఆరోగ్యశ్రీ ఇప్పుడే అనుకోవడం లేదు. కార్పొరేట్ లెవెల్లో ఉంటుంది కానీ ప్రతి ఒక్క సామాన్యునికి కార్పొరేట్ లెవెల్లో వైద్యాన్ని అందించగల ధ్యేయంతోనే మేము ముందుకు రాగలం. వరంగల్లో వచ్చే సేవలు కూడా మేము అక్కడ లాంటి సేవలు ఇక్కడ మేము చేయదలుచుకొని ఆ యొక్క ప్రోద్బలంతోనే ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ట్ చేయాలి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ మాట్లాడుతూ నకిలీ వైద్యుల నిర్మూలనకు ఏపీ మెడికల్ కౌన్సిల్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలన్నారు. రిజిస్ట్రేషన్, రెన్యువల్ తప్పనిసరి చేస్తేనే ప్రజల ప్రాణాలు రక్షించవచ్చునన్నారు. జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్న క్యాంపులను అభినందించిన మంత్రి మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ శ్రీహరిరావు చేపట్టిన మార్పులను ప్రశంసించారు. అర్హత లేని వైద్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ప్రధానమంత్రిగా థంబ్ ఇంప్రెషన్, ఐరిస్ ఇస్తారు. వాళ్ళంతా లైఫ్ లాంగ్ మెడికల్ కౌన్సిల్ రావాల్సిన అవసరం లేకుండా ఇక్కడే చేసుకుంటే వాళ్ళు ఆన్లైన్లో చేస్తారు సార్. ఆన్లైన్లో అన్ని అప్లోడ్ చేసుకొని అన్నీ కూడా చేసి పేమెంట్ చేస్తే మాకు మేము రిజిస్ట్రేషన్ పంపిస్తాము. అట్లే మేము వాట్సాప్ గవర్నెన్స్ కూడా చేయాలని చెప్పని నిర్ణయించడం జరిగింది. వాట్సాప్ ద్వారా ఇవన్నీ కూడా అప్లోడ్ చేసి మొత్తం చేస్తే పేమెంట్ చేసిన తర్వాత రిజిస్టర్ పోస్టులు మేము సర్టిఫికేట్ పంపిస్తాము. ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉన్నారో 20 సంవత్సరాలు లేనటువంటి వాళ్ళకి గతంలో ప్రతి 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ప్రతి నెలకి 100 రూపాయలు ఫైన్ ఉండేది. అట్లా దగ్గర 20 సంవత్సరాలు చేయనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి దగ్గర 60,000 రూపాయల దాకా ఫైన్ పడుతుంది. వాళ్ళందరూ కూడా లేకుండా ఒక స్కీమ్ లాగా పెట్టి 75 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకి 6,000, 75 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళకి 6,000, 75 సంవత్సరాలు తక్కువ ఉన్న వాళ్ళకి అంటే యంగస్టర్ అనుకోవాలి వాళ్ళకి 8,000 పెట్టాం సార్. దాని ద్వారా మా సీనియర్ సిటిజన్స్, సీనియర్ డాక్టర్స్ అందరూ కూడా రెన్యువల్ చేస్తున్నారు. అదేవిధంగా మెడికల్ కౌన్సిల్ అనేది మీ అందరూ కూడా తెలుసు, రిజిస్ట్రేషన్స్, రెగ్యులేషన్స్ చేయాలి. మేము ఎవరైతే అన్క్వాలిఫైడ్, అనాథరైజ్డ్ పర్సన్ ఉంటారో వాళ్ళందరూ కూడా మెడికల్ కౌన్సిల్ నియంత్రిస్తుంది. అదేవిధంగా క్వాక్స్ ఎక్కడైతే డాక్టర్ అని పేరు పెట్టుకొని డిగ్రీ లేకుండా వాళ్ళకు కూడా మేము వాళ్ళ మీద పనిష్మెంట్ యాక్షన్ చేసేదానికి ఒక విజిలెన్స్ కమిటీ చేసి కూడా రాబోయే రోజుల్లో చేస్తాం. దీనికి పూర్తి సహాయ సహకారాలు అందినటువంటి మంత్రివర్యుల గారికి, సీఎం గారికి, ముఖ్యంగా ప్రధానమంత్రి గారు మనందరూ కూడా మార్గదర్శకులు. ఈరోజు డిజిటల్ మిషన్ ద్వారా అయితేనేమి, అదేవిధంగా మనం పబ్లిక్ పార్ట్నర్షిప్, ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ ద్వారా అయితేనేమి, అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ ఇటువంటి కార్యక్రమాలను ముందుకెళ్తున్నటువంటి వారు అందరి ఆలోచనల్ని మేము చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజులు ఈ కార్యక్రమంలో ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ మళ్ళీ, ఎందుకంటే అందరూ సర్టిఫికేట్లు రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు చేసిన జోగులాంబ గద్వాల జిల్లా రాజశ్రీ గార్ల శ్రీ ఉరుకుండ ఈరన్న స్వామి ఆలయం నుండి ఈరన్న స్వామి ఆధ్వర్యంలో వందలాది భక్తులు ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో లక్షల భక్తులతో అంగరంగ వైభవంగా శ్రీ శ్రీ ఉరుకుండ ఈరన్న స్వామి ఉత్సవాలు నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం గార్లపాడు ఈరన్న స్వామి ఆధ్వర్యంలో వందలాది భక్తులు మొదటగా శ్రీ శ్రీ బీచుపల్లి ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుని ఇక్కడి నుండి ఉరుకుండ ఈరన్న స్వామి దగ్గరకు వెళ్లి
అక్కడ స్వామివారికి నైవేద్యాలు సమర్పించి వారి యొక్క మొక్కులు సమర్పించి అక్కడ నుండి తిరుగు ప్రయాణం అవుతారు. ఈ కార్యక్రమంలో ఈరన్న స్వామివారి కుమారుడు సత్యనారాయణ, వివిధ జిల్లాల గ్రామాల భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఏలూరులో హర్ఘర్ తిరంగా ర్యాలీ కలెక్టర్ కె వెట్రి సెల్వి ప్రారంభించారు. ఇండోర్ స్టేడియం నుంచి ఫైర్ స్టేషన్ మీదుగా విద్యార్థులు, అధికారులు, ప్రజలు దేశభక్తి నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు జాతీయ భావాన్ని పెంపొందించుకొని దేశ రక్షణలో భాగస్వామ్యం కావాలని కలెక్టర్ సూచించారు. స్వాతంత్ర సమర యోధుల త్యాగాలను గుర్తు చేస్తూ సౌభ్రాతృత్వం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. भारत माता की 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 जय भारत जय भारत जय भारत जय भारत जय भारत जय भारत तिरंगा भारत जय इंडिया जय इंडिया जय इंडिया जय इंडिया भारत माता की 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 जय भारत जय भारत जय भारत जय भारत जय भारत जय भारत तिरंगा అందరూ దయచేసి వినాలి. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు కావాలంటూ గుర్రంకొండ కమల్ బాషా దర్గా వద్ద మైనార్టీ సోదరులు వైఎస్ఆర్సీపీ నేత ముక్తార్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మిథున్ రెడ్డి ఎదుగుదలను తట్టుకోలేక కూటమి ప్రభుత్వం అన్యాయంగా అరెస్టు చేసిందని ఆరోపించారు. సూపర్ 6 హామీలను అమలు చేయాలని, ప్రజా ప్రయోజనాలపైనే దృష్టి పెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.
విజయనగరం జిల్లా బొండపల్లి మండలం కెరటం గ్రామంలో మేనమామ నిడికంటి అప్పల కృష్ణను మేనలుడు నారపర్తి సాయి హత్య చేసినట్లు మృతుడు భార్య వెల్లడించింది. సాయి గతంలో విశాఖపట్నంలో హత్య కేసులో నిందితుడిగా ఉండి కెరటంలో ఉంటుటూ బ్లాక్మెయిల్ చేస్తున్నాడని, శుక్రవారం తాగిన మైకంలో హత్య చేశాడని తెలిపింది. సాయి గంజాయి డ్రగ్స్ కు అలవాటు ఉన్నవాడని చెప్పారు. బొండపల్లి ఎస్ఐ యు మహేష్ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మా ఆయన గారు అన్నారు, లేదు పాపను తీసుకొనిరా, సాయికి ఫోన్ చేస్తాను, సాయి వచ్చితే ఇద్దరు వెళ్ళి పాపను తీసుకొనిరా, నేను కూడా చూస్తాను అన్నాడండి. సరే అయితే అని అన్నాను. మా పాపకు ఆ బాబుకి ఫోన్ చేసాడండి సాయికి. మా ఆయన ఫోన్ చేసి, సరే సాయి రారా, పాపను తీసుకొని వద్దరు కానీ నాకు తీరేస్తుంది, ఇద్దరు వెళ్ళి తీసుకొద్దరు కానీ లగేజ్ అది ఉంటుంది కదా, ఒకదా వెళ్ళలేదు, నా కాళ్ళు నొప్పండి, కాళ్ళు నేను నడవలేదు ఎక్కువ దూరం. వెళ్ళరా తీసుకొని వచ్చిరా అంటే సరే మాయా అని చెప్పి 12 అయ్యింది. వచ్చాడండి. వచ్చిన తర్వాత వచ్చిన వెంటనే వెళ్ళిపోయాము, హాస్టల్కి వెళ్ళిపోయాము. ఇంట్లో మా పాపకని బిర్యానీ సేమియా వండాను, కొంచెం బిర్యానీ కొంచెం సేమియా ఆకలి అవుతుంది, ఇంటికాడ ఏడు తినేసి రాలేదు అన్నాడు. అయితే నేను అప్పుడు రెడీ అవుతాను, నువ్వు వడ్డించుకొని తినరా అని చెప్పాను. నేను రెడీ అవుతాను, ఆడు వడ్డించుకొని తిన్నాడు. అదే టైంలో మా ఆయన కూడా నాకు కొంచెం సేమియా వేసుకొచ్చిరా సాయి అంటే మా ఆయనకు కూడా కొంచెం సేమియా వేసి ఇచ్చాడు. తిన్నారు. వాళ్ళిద్దరు మంచం మీద కూర్చొని తిన్నారు. ఆడే వేసాడు, ఆ బాబుకి వేసాడు, ఈ బాబు వేసుకొని గచ్చిబండి తీసుకొని వెళ్ళి తీసుకొస్తాను అన్నాడండి. సరే అయితే నాకు ముందు ఆకలి అవుతుంది, కొంచెం అన్నం వేయండి అంటే మా బాబు అన్నం వేసాడండి, తినేసాడు. తిన్న తర్వాత మా బాబుని తీసుకొని వెళ్ళాడు, బాడీని తీసుకొని వచ్చారండి. రేకుల కింద మంచం వేస్తాం, ఫస్ట్ ఇంట్లో తీసుకొస్తారండి. ఇంట్లో తీసుకొచ్చి పడుకోబెట్టి ఆడ పక్కనే మళ్ళీ మా ఆయన పక్కనే ఆడ కూడా పడుకుంటాండి. కాసేపు ఒక అరగంటలో పడుకున్న తర్వాత మళ్ళీ మాయకు ఊపిరి ఆడట్లేదట, బయట తీసుకెళ్ళిపోతుంటే తీసుకొచ్చేద్దామని చెప్పి మళ్ళీ రేకుల కింద బయట వరండాలోని మంచం వేసి మా బాబుని ఏమంటే మా బాబు వేసాడండి. తీసుకొచ్చి మంచం మీద ఇద్దరు పడితే అదే డ్రమ్ ఫుల్గా ఆన్ అయిపోతే అలాగైపోండి అంతే. లేదు అనేసి అక్కడ వేసి వచ్చేసి ఇంట్లోకి వచ్చి చెప్పాడండి. అక్కడ మా ఇద్దరికి తాగిన కాడ గొడవ అయ్యింది, నేను ఆయన చంపేశాను, కానీ ఆ విషయం నువ్వు ఎవరికైనా చెప్పావనుకో, నేను ఎప్పటికప్పుడు నీ మొగుడు నాతో గొడవలు ఆడుతుండే, నాకు అక్కడ ఉండడం ఇష్టం లేదు, నేను ఆయన చంపేశాను, ఈ విషయం ఎవరికైనా నువ్వు చెప్పావనుకో ఈ రాత్రి నిన్ను నీ పిల్లలు కూడా చంపేస్తాను, వదిలేసి చెప్పినా సరే ఎప్పుడే నీ కూతురు హాస్టల్లో ఉంది కదా, నీ కూతురు హాస్టల్లో తెలిసి నీ కొడుకు బడికి వెళ్తేప్పుడు నిన్ను చంపేస్తాను అని చెప్పాడండి. చెప్పేసి నువ్వు ఎవరికి చెప్పినా మాత్రం మిమ్మల్ని కూడా చంపేస్తాను, ఆడితో పాటు బాగాలేని దాని మీద చచ్చిపోండి అని మళ్ళీ మా చుట్టాలందరికీ ఆడే ఫోన్ చేసి చెప్పారండి. సాయికి ఎటువంటి అలవాట్లు ఉన్నాయి? గంజాయి అలవాటు ఉందండి, ఏదో మొత్తం ఇంజక్షన్లు ఇవ్వట, ఇంజక్షన్ ఉంది, టాబ్లెట్స్ ఉన్నాయి. అంతకుముందు ఏమైనా అతని కేసులు ఉన్నాయా? ఒక సంవత్సరం, ఒక 8 నెలలు 10 నెలలు అలాగ అవుతుంది. అలా వైజాగ్ కుర్రోళ్ళు అక్కడ తాక్కుని ఆ కుర్రోడిని ఎవరినో పొడిచి మా ఇంటికి వాళ్ళ అమ్మగారు అంటే వాళ్ళ అమ్మగారే మా ఇంటికి పంపించారండి. ఇది ఇక్కడ ఒక అతను పొడిస్తాడు, వాళ్ళు పోలీస్ కేసు పెట్టారు, మా ఇంటి చుట్టూ తిరుగుతుండ్రు, మాకు మనశ్శాంతి లేదు, కొన్నాళ్ళు మీ ఇంటికాడ ఉంచండి, ఆ కేసు ఏదో క్లోజ్ అయినంత వరకు అని మా ఇంటికాడే ఉన్నాడండి. అప్పుడు నుండి ఎక్కువ మా ఇంటికాడే ఉందండి, ఒక సంవత్సరం పెట్టి ఎక్కువ మా ఇంటికాడ, అప్పుడైతే అప్పుడప్పుడు వచ్చేవాడు కానీ సంవత్సరం పెట్టి అయితే. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గంలోని బండారులంక గ్రామంలో పాత గొడవల నేపథ్యంలో 15 మంది యువకులు ఇళ్ల సత్యగోపాల్ పై దాడి చేశారు. అడ్డు రావడంతో గుత్తల బాపురావు తలకు గాయాలు చేసి తీవ్రంగా గాయపరిచారు. పరిస్థితి విషయంగా ఉండడంతో శ్రీనిధి ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ తగిన సెక్షన్లు లేవని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ ఒత్తిడితో కేసు నీరుగారి పౌరుస్తున్నారని ఆరోపించారు. ఏమనండి, ఆ ఇంట్లో ఒక అమ్మాయి ఉందండి, ఆ అమ్మాయికి కుర్రోడికి ఏదో ఉందండి, ఎప్పుడు ఆ అమ్మాయికి మ్యారేజ్ అయిపోయిందండి, ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ కూడా. ఈ కుర్రోడు ఇక్కడ ఉన్నాడండి, ఎక్కువ కాకినాడలో ఉంటాడు, ఆదివారం వస్తే వస్తాడు, అత లేదండి. ఇప్పుడు బండలంక నిన్న 4:30 టైంలో అట్టిమూడ తోట గుత్తుల బాబు గారు ఇంటి దగ్గర ఇళ్ళ సత్యగోపాలు ఇంకో బాబు గారు ఇంటి దగ్గర కూర్చుండంతో ఒక ఆడవారు వచ్చి అలాగా బీర్ బాటిల్ ఇస్తారని ఏదో చిన్న డిస్కషన్ మీద మాట్లాడటం జరిగింది. ఇలా వెనకాల వెంటనే 20 మంది వచ్చి అటాక్ చేశారు. అటాక్ చేసి ఇలా మధ్యన మా చిన్నాన్నగారంటే బాబు గారు మధ్యన ఎడదిట్టేటప్పటికి సమయంలో ఆయన బుర్ర పగల కొట్టారు. బుర్ర పగల కొడితే దీనికి పోలీస్ స్టేషన్లో వాళ్ళ కంప్లైంట్, రివర్స్ కంప్లైంట్ వీళ్ళు
వాళ్ళలో కలబడి కొట్టుకున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. కానీ దీని వెనకాల పొలిటికల్ మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నారు. దీని వెనకాల ఇక్కడ బుర్రపగలు కొట్టేసిన వాళ్ళని పట్టించుకోవడం మానేసి వాళ్ళ పక్కన మాట్లాడి దాన్ని ఈ విధంగా 307 అటెంప్ట్ మర్డర్ కేసు కట్టకుండా ఎలాగ 304 అంటే బుర్రపగలు కొట్టేసిన 304 కడతారా అంటే రేపు పొద్దున ఇంకొకరు వెళ్ళి ఇంకొకరు బుర్రపగలు కొట్టేస్తారు, రేపు కూడా ఆ 304 కడతారా? అది దాన్ని బట్టి దీనికి వాళ్ళకి తగ్గ న్యాయం చేయాలని కోరుకున్నాం. బాపట్ల జిల్లా చీరాలలో ఎన్ఆర్ మరియు పిఎం హై స్కూల్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పోలిదాసు రామకృష్ణ తమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా పుష్పవల్లి ట్రస్ట్ 3500 అన్నదానానికి శ్రీకృష్ణ గోశాల గోపోషణకు 1500 విరాళంగా అందించారు. ట్రస్ట్ వ్యవస్థాపకుడు బట్టా మోహన్ కుమార్ ఈ సహాయాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో చారుగుళ్ల గురుప్రసాద్, నారాయణమూర్తి, డాక్టర్ బాబురావు, సుభాష్ని తదితరులు పాల్గొన్నారు. ఆయన యొక్క అభిమానాలు ఇవన్నీ కూడా మామూలే, అందరికీ తెలిసిన విషయాలే. అందువల్ల ఆయన ఇంకా 100 ఏళ్ళు ఇంకా హ్యాపీగా ఉంటూ ఆరోగ్యపరంగా ఉంటూ ఎంతో ఆనందంగా ఇంకా మనందరికీ కూడా ఎంతో చాలా సేవలు చేస్తూ వారు ఇంకా ముందు హ్యాపీగా ఉండాలని ఆకాంక్షిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా మిత్రుడికి, మా భయ్యాకి ఇంకొకసారి నా పీరియడ్లో అయితే 100 రోజుల పాటు క్లబ్లో నేను చెప్పినట్టుగా 100 రోజులు క్లబ్ తలుపులు తీసుంటాయి అని చెప్పాను. అదేవిధంగా 100 రోజులు క్లబ్బులు తలుపులు తీసి బ్యూటీషియన్ కోర్సు, టైలరింగ్ కోర్సు, టైక్వాండో, డ్యాన్స్, అలాగే చెస్ ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహించి చీరాల పరిసర ప్రాంత ప్రజల చేత మా ఇద్దరి జంట ఉత్తమమైన జంటగా మన్ననలు అందుకుంది. అలాగే నవంబర్ 21వ తారీఖు కోరమండల్ ఎక్స్ప్రెస్ చీరాల ఆగిపోతే మరి విజయవాడ నుంచి సౌత్ ఇండియా మన విజయవాడ మేనేజర్ గారు, రైల్వే మేనేజర్ గారు ఫోన్ చేసి మీరు సర్వీస్ ఇవ్వాలండి, ట్రైన్ ఆగిపోయిందంటే ఆ రోజు ఫోన్ చేయగానే మా రోటరీ బృందము సేవా కార్యక్రమాలు చేపట్టగానే చీరాల పరిసర ప్రాంతాలందరూ కూడా నాకున్న గ్రూపుల్లో మెసేజ్ పెట్టగానే వెంటనే రెస్పాండ్ అయ్యి ఒక మనిషి తినే ఫుడ్కి 5-6 మనిషికి సరిపడా ఫుడ్ వచ్చింది. ఆ రోజు కూడా మన చీరాల మేనేజర్ గారికి ఉత్తమ అవార్డు కూడా వాళ్ళకు వచ్చింది. కానీ రోటరీ క్లబ్ చేసిన సేవ వల్లే ఇదంతా జరిగింది. అలాగా ఒకటే కాదండి, చెప్పుకుంటూ పోతే ఒక పుస్తకం అయింది, చెప్పాలంటే రోజు చాలు. ఈరోజు మా పెద్ద ఆయన పెళ్లి రోజు. నిన్న పుట్టాడు, వాళ్ళు పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయంలో మాత్రం ఎవరు కూడా బ్రేక్ చేయలేదు. హిమాయత్ సాగర్ నీటి మట్టం పెరగడంతో జలమండలి అధికారులు మళ్లీ 3 గేట్లు 2 ఫీట్లు ఎత్తి వరద నీరును విడుదల చేశారు. దీంతో నీరు ఔటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్లపైకి ప్రవహించడంతో రాజేంద్ర నగర్ సర్వీస్ రోడ్డులో రాకపోకలు నిలిచివేశారు. ప్రయాణికులు బండ్లగూడ, కిస్మత్పూర్, బుద్వేల్ మార్గాలు వినియోగించుకోవాలని సూచించారు. వరద ప్రాంతాల్లో సెల్ఫీలు దిగకండి అని పోలీసులు హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లంగర్ హౌస్ నుంచి కోకాపేట వెళ్తున్న వీలర్ పై స్కూటీ ప్రయాణిస్తున్న వ్యక్తిని వెనుక నుంచి వేగంగా వస్తున్న టిప్పర్ లారీ ఢీకొట్టింది. స్కూటీ ప్రయాణికుడు అదుపు తప్పి పడిపోయిన సమయంలో లారీ వెనుక టైర్ అతని తలపై నుంచి గీసిపోతుండగా బోనాసి జంగయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. మృతుడి వివరాలు ఇంకా వెల్లడించాల్సి ఉంది.
జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల ఫిర్యాదులను స్వయంగా స్వీకరించి అన్ని దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించి స్పందించాలని అధికారులకు ఆదేశించారు. మండలాల వారీగా పెండింగ్ లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించమని సూచించారు. వన మహోత్సవంలో మొక్కలు నాటే ప్రక్రియను పూర్తి చేయడం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయడం, ప్రధానమంత్రి ఆవాస్ గ్రామీణ్ సర్వే పూర్తి చేయడం వంటి కార్యాలపై కూడా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. దస్తూరాబాద్ మండలం కొత్తపెద్దూరు గ్రామానికి చెందిన సంగ సురేష్ ఉపాధి కోసం ఉజ్బెకిస్తాన్ వెళ్లి గుండెపోటుతో మృతి చెందారు. వీసా రుసుము పేరుతో 2.5 లక్షల రూపాయలు చెల్లించి ఢిల్లీ నుంచి తాస్కెంట్ పంపించబడ్డారు. అయితే మృతదేహాన్ని ఇండియాకు రప్పించేందుకు ఏజెంట్ డబ్బు లేకపోవడంతో నిర్లక్ష్యం చూపిస్తున్నాడు. కుటుంబ సభ్యులు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ను కలిసి సహాయం కోరగా కలెక్టర్ తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఉపాధి హామీ కోసమని విదేశాలకు వెళ్ళినటువంటి నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మున్యాల్ గ్రామ వాసి సంగ సురేష్ మరి అక్కడ చనిపోయారు. గత 22 రోజుల నుంచి కూడా మరి డెడ్ బాడీ ఇంతవరకు పంపలేదు. మరి వాళ్ళ భార్య ఈరోజు గ్రీవెన్స్ కాబట్టి నిర్మల్ కలెక్టరేట్కు కలెక్టర్ కలవడానికి వచ్చింది. అసలు అక్కడ ఏం జరిగింది ఆ విషయాలన్నీ వాళ్ళ భార్యను అడిగి మనం తెలుసుకుందాం. అమ్మ, ఎప్పుడు పోయిండు, ఎప్పుడు జరిగింది? మా ఆయన జూన్ 19 రోజు ఇంట్లో నుండి వెళ్ళిండు. జూలై 21 రోజు అయిపోయింది. అంటే జూన్ 19 రోజు వెళ్తే ఢిల్లీలో ఉన్నాడు 9 డేస్. 9 డేస్ తర్వాత ఉజ్బెకిస్తాన్ దేశం వెళ్ళిండు. పోతే ఫస్ట్ మా పరిస్థితి ఏంటంటే ఇక్కడ 6 months బ్యాక్ మా మామయ్యకి హార్ట్ వచ్చింది. ఈయన గుంటూరులో బీఎడ్ చేసిండు, గవర్నమెంట్ సీట్ తోటి చేసిండు. కాకపోతే జాబ్ ఏమి ఇట్లా 2 చిన్న పిల్లలు ఉన్నారు, అంత ఫోకస్ చేయలేక మామయ్యకు హెల్త్ బాగాలేక వాళ్ళని జాదడానికి పిల్లలకి చదువు కోసం వీళ్ళని జాదడానికి వీళ్ళకి హెల్త్ పరంగా బాగుండకపోవడంతో ఫారెన్ వెళ్తా అని ఉజ్బెకిస్తాన్ ఫస్ట్ కువైట్ వెళ్ళిండు. 2 సంవత్సరాలు ఉండి వచ్చిన తర్వాత మామయ్యకు హార్ట్ రావడం వల్ల ఇబ్బంది తర్వాత కొంచెం అప్పుడు ఇట్లా కొంచెం బాకీ అయింది. మా మామయ్యని హాస్పిటల్లో చూపించినాం. అట్లా బాకీ పిల్లల ఫీవర్తోని అట్లా బాకీ అయిన తర్వాత ఇట్లా ఉజ్బెకిస్తాన్ ఎక్కువ శాలరీ ఉంటుంది రండి అని చెప్పిన తర్వాత వెళ్ళిర్రు. అక్కడ 3 lakhs తీసుకున్నాము అప్పు. మీ భర్త ఎలా వెళ్ళిండు, ఎవరి ద్వారా వెళ్ళిండు? లింగాపూర్ ఏజెంట్, కడెం మండల్, నిర్మల్ జిల్లా. అతని దారా వెళ్ళిండ్రు. వాళ్ళకి 20 days అంటే 9 days ఢిల్లీలో ఉన్నాడు. అక్కడ 15 రోజులు ట్రైనింగ్ చేసి 4 days డ్యూటీ చేసిండు. ఇప్పుడు మీరు మీ భర్తను మీరు ఏజెంట్ ద్వారా పంపించిండ్రు. ఇప్పుడు ఆ ఏజెంట్ ఏమంటున్నాడు? ఆ ఏజెంట్ తీసుకొస్తాము పంపిస్తాము అని అంటున్నారు. ఇప్పటికి ఈ రోజుకి 22 days అవుతుంది. జూలై 21 రోజు మరణించిండు. 22 days. ఇప్పుడు ఆయన మరణించి అనారోగ్యం వల్ల మరణించిండా, ఏదైనా అక్కడ ప్రమాదం జరిగిందా? అంటే మాతోటి అయితే అనారోగ్యం వల్ల హార్ట్ వచ్చింది, రిపోర్ట్స్లో హార్ట్ వెళ్ళినాయి అని చెప్పిండ్రు. చివరిసారిగా మీ భర్త మీతో ఎప్పుడు మాట్లాడిండు? సోమవారం మధ్యాహ్నం 1:15 కాల్ చేసిండు. ఆ రోజు ఫోన్ చేసి ఇలా ఛాతీలో మంట వస్తుంది, నొప్పి వస్తున్నది
హాస్పిటల్ వెళ్తా అని చెప్పిండు. వెళ్ళలేదా ఇంకా అని అంటే వెళ్తున్నా, పక్క ఫ్రెండు జ్యూస్ తీసుకొస్తాడు తాగి వెళ్తానన్నాడు. అంతే. ఇక లాస్ట్ మాట నాతో ఏమని చెప్పిండు, హాస్పిటల్ వెళ్ళొచ్చిన తర్వాత 6కి వెళ్ళి కాల్ చేస్తా, ఊకే కాల్ చేయకు, హాస్పిటల్ వెళ్తున్నా అని చెప్పిండు. చెప్పిన తర్వాత వెళ్తున్నాం. 4 గంటలకి మా ఇంటి దగ్గర అబ్బాయి ఫోన్ చేసి ఇట్లా హార్ట్ వచ్చింది, హార్ట్ ద్వారా చనిపోయిండు అని చెప్పిండు. 22 డేస్ అవుతుంది, డైలీ పంపిస్తాం, రేపు పంపిస్తాం, ఎల్లుండి పంపిస్తాం, వస్తుంది అని అంటున్నది, ఇంకా తెప్పించట్లేదు. ఇప్పుడు మీరు కలెక్టర్ గారు కలిశారు కదా, కలెక్టర్ మేడం మీతో ఏమన్నది? కలెక్టర్ మేడం తెప్పిస్తాం, మాట్లాడదాం, వస్తుంది అని చెప్పింది. ఓకే అమ్మా, సరే అన్నాడు. మాట్లాడతా. ఈ ఒకే గ్రామం నుంచి దసరాబాద్ మండలం మున్యాల గ్రామం నుంచి 5 మందిని ఈ లింగాపూర్ ఏజెంట్ ఉజ్బెకిస్తాన్ అనే దేశం పంపిండు. అసలు అక్కడ వెళ్ళాలంటే కూడా స్కిల్డ్ మైగ్రేషన్కు లేదు, స్కిల్డ్ వర్కర్స్కు ఓన్లీ స్కిల్డ్ వర్కర్స్కే ఉన్నది. ఈయన అన్స్కిల్డ్ అయినప్పటికీ ఈయనకు ఒక 9 డేస్ ఢిల్లీలో ఉంచి ఆ తర్వాత వెళ్ళంగానే ఒక ట్రైనింగ్ ఇచ్చారు. ట్రైనింగ్ ఇచ్చి హోటల్స్లో అక్కడ ఉన్న టూరిస్ట్ హాస్టల్స్లా క్లీనింగ్ చేయాలని చెప్పారు. చెప్పినప్పుడు ఇతను ఆ ట్రైనింగ్ కూడా తీసుకొని డ్యూటీలో జాయిన్ అయ్యిండు. ఈ పోవడానికి కూడా 2,50,000 రూపాయలు వీళ్ళు ఈ లింగాపూర్ ఏజెంట్కి ఇచ్చారు. మరి ఈరోజు 21 డేస్ అక్కడ 5 రోజులు 15 రోజులు ట్రైనింగు, 4 రోజులు పని చేసిండు, అంటే 19 రోజులు. కానీ ఇప్పుడు చనిపోయి అయినా 22 రోజులు అవుతుంది. అంటే ఆయన డెత్ అయ్యే 22 రోజులుగా డెత్ బాడీ ఆన్నే ఉన్నది. ఇక్కడ ఏజెంటు అక్కడ ఏజెంట్తో మాట్లాడి ఇక వస్తుంది అగ వస్తుంది, ఓన్లీ ఢిల్లీ పంపుతాము, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ పంపము, మీరు వచ్చి తీసుకుపోండి ఇట్లా అనడం వల్ల వీళ్ళు ఒక అయోమయ పరిస్థితిలోకి వెళ్ళిపోయినారు. 22 రోజులైంది, ఇక పంపుతా అంటాడు, అగ పంపుతా అంటాడు, పంపకపోగా వీళ్ళని ఇంకా డబ్బులు రిక్వెస్ట్ చేస్తున్నారు. 30,000 రూపాయలని కనీసం ఈ కార్గోలో పంపిస్తాం, షిప్పింగ్ కావాలంటే కొన్ని ఛార్జెస్ అవుతున్నాయి, ఇట్లా రకరకాల మాటలు చెప్పుకుంటా 22 రోజుల నుంచి గడుపుతున్నాడు ఏజెంట్లు. మరి ఈరోజు జిల్లా కలెక్టర్కి వచ్చి ఇచ్చారు. కలెక్టర్ వెంటనే స్పందించింది. మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్తో మాట్లాడి ఈ కుటుంబంకు న్యాయం అయ్యేలాగా చూస్తా అని చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ అన్న. పిల్లల కోసం చూడమని ఓకే. సో ఈ మహిళా స్థితి మనం విన్నాం కదా. సో ప్రభుత్వం స్పందించి వీళ్ళకు సహాయం చేయాలని కోరుతున్నాం. నిర్మల్ నుంచి రాజేంద్ర, A1 టీవీ. కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గంలో శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆవరణలో MSN లేబొరేటరీస్ గ్రంథి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 21 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు. ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు డిగ్రీ చదువుతూ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. డిగ్రీ పూర్తయిన వారికి 3 లక్షల రూపాయల వరకు ప్యాకేజీ ఇచ్చినట్లు సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలేజ్ ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, యాజమాన్యం పాల్గొన్నారు. MSc చదువుకున్న విద్యార్థులకు కూడా సుమారు 3 లక్షల ప్యాకేజీతో ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. ఈ రోజు సుమారుగా 25 మంది ఇక్కడ సెలెక్ట్ అవ్వడం జరిగింది. సమయాభావం వల్ల అనేక మంది వాళ్ళ పేరెంట్స్ లేదా వాళ్ళ బంధువులు అప్లికేషన్ తీసుకురావడం జరిగింది. వాళ్ళందరినీ కూడా క్యాండిడేట్ స్వయంగా కలుసుకోవాలి, వాళ్ళకి ఒక టెస్ట్ పెడతారు కాబట్టి వాళ్ళందరినీ కూడా MSN ల్యాబొరేటరీస్ హైదరాబాద్ కొండాపూర్ వచ్చి స్వయంగా అక్కడ ఇంటర్వ్యూ తీసుకుని ఈ రోజు ఇక్కడ రాలేని అవకాశం లేని వాళ్ళందరూ కూడా రేపు ఎల్లుండిలో అక్కడ కొండాపూర్ MSN ల్యాబొరేటరీస్ కి విచ్చేసి అక్కడ HR గారిని కలుసుకుని వాళ్ళ యొక్క ఇంటర్వ్యూ పూర్తి చేసుకుని ఉద్యోగ అవకాశాలు పొందడానికి కూడా అవకాశం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ MSN ల్యాబొరేటరీస్ వారికి అమలాపురం కోనసీమ ప్రాంతంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ అవకాశం కల్పించినందుకు MSN ల్యాబొరేటరీస్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరియు శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల వారు ఈ యొక్క వేదికని మరియు వాళ్ళ యొక్క ప్రోత్సాహం అనేక మంది విద్యార్థులు తెలియపరిచినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అవకాశం అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. జై హింద్. Grandi. I came from MSN Laboratories Private Limited. I am Senior Manager HR. So today we have conducted the job mela in Sri Venkateshwara Arts and Science College. Director and Principal and Nalla Pawan sir
So these conducted and Reliance Foundation also. So today 60 to 70 people are attended this drive. In that drive we have shortlisted the 25 people, and if anyone missing, so please come to Hyderabad at Kondapur office. We will conduct the further process and complete it. మా శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కాలేజ్ నందు ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ జాబ్ మేళా నిర్వహించాం. దీన్ని రిలయన్స్ ఫౌండేషన్ మరియు నల్లా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్వహించడం జరిగింది. ఈ జాబ్ మేళాకు ఈ కోనసీమ జిల్లా వ్యాప్తంగా సుమారుగా 70 మంది పాల్గొంటే దాంట్లో 25 మందిని కంపెనీ వారు హెచ్ఆర్ గారు సుబ్రహ్మణ్యం గారు ఇంటర్వ్యూ కండక్ట్ చేసి 25 మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. మాట్లాడడము